అందరికీ నమస్కారం. మన దేశంలో ఎన్నో అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి. కాని కొన్నింటి వెనక ఉన్న కథలు మాత్రం చాలా ప్రత్యేకంగా, కాస్త రహస్యంగా కూడా ఉంటాయి. అలాంటి ఒక ఆలయం గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. కొండగట్టు. ఈ ఆలయం గురించి తెలియగానే మనందరికీ గుర్తొచ్చేది అక్కడి మూల విరాటు. ఎందుకంటే విగ్రహం ఒక్కటే, కాని రూపాలు రెండు. ఒకవైపు చూస్తే కోతిముఖం, మరోవైపు చూస్తే సింహం ముఖం. అసలు ఒకే దేవుడికి ఈ రెండు ముఖాలు ఎందుకున్నాయి? దీని వెనుకున్న అసలు కథేంటో తెలుసుకుందాం రండి. రైట్. సో ఈ రెండు ముఖాల రూపం వెనక ఒక పెద్ద కథే ఉంది. అసలు ఈ రూపానికి ఒక ప్రత్యేకమైన పేరు కూడా ఉంది. ఆ పేరేంటో, దాని చరిత్రేంటో తెలిస్తేనే మనకు ఈ రహస్యం మొత్తం అర్థమవుతుంది. ఆ రూపం పేరే ద్విముఖ. ఇది సంస్కృత పదం. అంటే రెండు ముఖాలు కలవాడు అని అర్థం. పేర్లో ఉన్నట్టుగానే ఇద్దరు దేవతల శక్తి ఒకే విగ్రహంలో ఉందన్నమాట. కేవలం రెండు ముఖాలు అని మాత్రమే కాదు, దీని వెనుక ఇంకా చాలా లోతైన అర్థముంది. ఓకే, ఈ కథా మూలాల్లోకి వెళ్లాలంటే మనం టైంలో కొంచెం వెనక్కి ప్రయాణించాలి. అంటే సుమారుగా ఓ 300-400 సంవత్సరాల క్రితమనమాట. అప్పుడేం జరిగిందో చూద్దాం. ఇంతటి శక్తివంతమైన ఆలయానికి పునాది ఎలా పడిందో తెలుసా? అదో అద్భుతమైన కథ. ఒక సాధారణ గొర్రెల కాపరి కలతో ఈ ఆలయ చరిత్ర మొదలైంది. కథేంటంటే, సింగం సంజీవుడు అనే ఒక గొర్రెల కాపరుండేవాడు. అతను కొండగట్టు కొండల్లో తన ఆవును పోగొట్టుకున్నాడు. పాపం వెతికి వెతికి అలసిపోయి ఓ చోట నిద్రపోయాడు. అప్పుడు ఆయన కలలోకి సాక్షాత్తు హనుమంతుడే వచ్చాడు. తను ఎక్కడున్నాడో ఆ కొండల్లోనే చెప్పాడు. సంజీవుడు లేచి కలలో దేవుడు చెప్పిన చోటికి వెళ్లి చూస్తే అక్కడ ఈ రెండు ముఖాల విగ్రహం కనిపించింది. చూసారా, ఒక తప్పిపోయిన ఆవు చివరకొక మహాక్షేత్ర ఆవిర్భావానికి ఎలా కారణమైందో. సో ఆ గొర్రెల కాపరి ఆ విగ్రహం చుట్టూ ఒక చిన్న గుడి కట్టించాడు. అదే ఇప్పుడు మనం చూస్తున్న ఈ మహాపుణ్యక్షేత్రంగా మారింది. అంటే ఆ రోజు ఆయన అన్వేషణ ముగియలేదు. నిజానికి లక్షలాది భక్తుల విశ్వాసానికి కేంద్ర బిందువైన ఒక గొప్ప ప్రయాణం మొదలైంది. సరే, విగ్రహం ఎలా దొరికిందో తెలిసింది. కాని అసలు ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. ఆ విగ్రహానికి ఆ విచిత్రమైన రూపమెందుకుంది? ఒకవైపు ఆంజనేయస్వామి, మరోవైపు నరసింహస్వామి. ఈ ఇద్దరి కలయిక వెనుక ఉన్న అసలు కారణమేంటి? దీని వెనుక ఒక పౌరాణిక నమ్మకముంది. పురాణాల ప్రకారం హనుమంతుడు నరసింహస్వామి యొక్క అంశ అని చెప్తారు. కథ ప్రకారం హిరణ్యకశిపుణ్ణి చంపిన తర్వాత కూడా నరసింహస్వామి ఉగ్రరూపం శాంతించలేదట. ఆ సమయంలో ఆయన్ని శాంతింపజేయడానికే హనుమంతుడు ఈ రెండు ముఖాల రూపాన్ని ధరించాడని నమ్ముతారు. ఆ విధంగా ఆ అపారమైన శక్తిని లోక కళ్యాణం కోసం మార్చాడనమాట. సో దీన్ని మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. నరసింహస్వామి అపారమైన శక్తికి ప్రతిరూపం. ఇక హనుమంతుడు అచంచలమైన భక్తికి నిలువెత్తు నిదర్శనం. అంటే శక్తి, భక్తి ఈ రెండూ కలిసిన ఒక అద్భుతమైన రూపమే కొండగట్టు అంజన్న. ఓకే, శక్తి, భక్తి కలిశాయని అంటున్నాం, బావుంది. కాని ఈ కలయిక వల్ల భక్తులకందే ప్రయోజనమేంటి? అసలు ఈ రూపానికి ఎందుకంత ప్రాముఖ్యత? ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. లక్షలాది మంది భక్తులు కొండగట్టుకు ఎందుకొస్తారంటే ఈ పవిత్ర కలయిక ఒక గొప్ప వాగ్దానాన్నిస్తుందని నమ్మకంతో. ఏంటా వాగ్దానం? ఆ వాగ్దానమే సంపూర్ణ రక్షణ. అంటే అపారమైన శక్తి, దానికి స్వచ్ఛమైన భక్తి తోడైతే ఇక ఎలాంటి ఆపద నుంచైనా పూర్తి రక్షణ లభిస్తుందన్నమాట. ఇదే ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇది కేవలం కొండగట్టుకు మాత్రమే పరిమితమైన నమ్మకం కాదు. వైష్ణవ సంప్రదాయంలోనే ఈ ద్విముఖ రూపానికి చాలా విశిష్టమైన, శక్తివంతమైన స్థానముంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, కొండగట్టు కథ కేవలం ఒక విగ్రహం గురించో, ఒక ఆలయం గురించో కాదు. ఇది అంతకు మించి అపారమైన శక్తికి, అచంచలమైన భక్తి తోడైతే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చెప్పే ఒక గొప్ప సందేశం. శక్తి, భక్తిల పవిత్ర కలయికకు నిలువుటద్దం కొండగట్టు. అందరికీ నమస్కారం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.